హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా. ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా త్వరగా ఈజీగా వంట అయిపోయే చిట్కాలు, అలానే కిచెన్లో మనం మనీని ఏ విధంగా పొదుపు చేయొచ్చు అనేవి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. నేను నా పనులు చేసుకుంటూ మీ అందరితో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులకు మనందరికీ స్వాగతం అండి. మాకు పైన స్టేర్ కట్టడం వల్ల ఎంత క్లీన్ చేసినా సరే కింద దుమ్ము దుమ్ము కిందే ఉంటుందండి. అయినా అలానే ముగ్గు వేసుకున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ అండి. సింపుల్గా ఇడ్లీ అయితే వేసేసాను. మనకి ఉదయాన్నే ఎంత హడావుడి ఉన్నా పూజ అయితే కంపల్సరీ కదా. ఈ హాలిడేస్ మొత్తం 6 గంటలకు లేవడం అలవాటైపోయి ఇవాళ కొంచెం కొత్తగానే ఉందండి 5:30కి లేవటం. శుభ్రంగా మనశ్శాంతిగా పూజ అయితే చేసేసుకుని అప్పుడైతే నా పని అయితే మొదలు పెట్టేసుకున్నానండి. మనకి ఉదయాన్నే వంట త్వరగా అవ్వాలన్నా, కిచెన్లో మనం మనీని ఇంకా మిగల్చాలన్నా సరే మనం కొన్ని టిప్స్ అయితే పాటిస్తే మనకైతే వంట త్వరగా అవుతుంది, మనీ కూడా మనం కొంచెం మిగల్చొచ్చండి. ఇదేంటి సబ్బు చూపిస్తుందని అనుకుంటున్నారా? అయిపోయిన సబ్బు పాడేయకుండా కొత్త సబ్బుకి అంటించేసానండి. మా పాప నవ్వుతుంది, చిన్న సబ్బును కూడా వదలట్లేదు అమ్మ నువ్వని. ఇప్పుడైతే ఈరోజు పుదీనా రైస్ చేశానండి బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి. మనం ముందుగానే మసాలాలు అవి ఒక వారానికి సరిపడగా ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఉదయాన్నే హడావుడి ఉండదండి, పెద్ద టైం కూడా వేస్ట్ అవ్వదు. ఎప్పుడూ కూడా మనం రేపు ఏంటి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా చేసి పెట్టేయగలుగుతాము. ఒక అరగంట గంట ముందు లేస్తే మనకి వంట అది శుభ్రంగా అయిపోతుంది. నేనైతే ముందునే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మసాలాలు అవిని. స్కూల్స్ ఇంకా 2 రోజుల్లో ఓపెన్ చేస్తున్నారు అనగా ముందునే ఇంట్లోనే మసాలాలు అవి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది గరం మసాలా అండి. అందరూ ప్రిపేర్ చేసుకునే టైపేనండి, కొత్తగా ఏం చేయలేదు. అన్ని పొడులు చేయడం ఏమి చూపించట్లేదండి, జస్ట్ ఇది ఒకటే ఉదాహరణ కోసం, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నాను. ఈ చిన్న గిన్నెతో మొత్తం జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా ఈ చిన్న గిన్నెతోనే కొలతలు వేసి నేనైతే జస్ట్ ఇట్లా అటు ఇటు వేపేసి గ్రైండ్ అయితే చేసేస్తానండి, మిక్సీ పట్టేస్తాను. ఇది మరీ మెత్తగా పట్టన అవసరం లేదు, కొంచెం బరకగా పడితేనే బాగుంటుందండి కర్రీస్లోకి. ఇందులో మనీ సేవింగ్ ఏముంది అనుకోవచ్చు, కానీ మనం బయట కొనే పొడులు అంటే బయట మసాలా పొడి అది కొంటూ ఉంటాం కదా, అది కాస్ట్ ఎక్కువే. తర్వాత ఎలా చేస్తారో ఏంటో కూడా తెలియదు కదా. వీలైనంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఆహారాన్ని శుభ్రంగా మనమే వండి చేసుకున్నాం అనుకోండి, హెల్త్ పరంగాను బాగుంటుంది, మనీ పరంగా కూడా ఏదో ఉడతబత్తి సాయంగా ఏదో ఒక 10, 20, 100 మిగిల్చచ్చండి. దీంట్లో లక్షలు, వేలు, కోట్లు ఏం మిగిలిపోవు. అలానే హెల్త్ అయితే మాత్రం మన చేతులతో మనం కాపాడుకోవచ్చు అనేది నా చిన్న నమ్మకం మాత్రమేనండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి రోజు మనకి కూర ఏం వండాలి, లంచ్ బాక్స్ ఏం పెట్టాలి, స్నాక్స్ ఏం చేయాలి, ఇదో పెద్ద తలనొప్పి అయిపోతుందండి ప్రతిరోజును. కాబట్టి మనం ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా శుభ్రంగా మనశ్శాంతిగా వంట చేసేసి మంచిగా స్కూల్కి అయితే పంపించచ్చండి పిల్లల్ని. నేనైతే ఈ విధంగానే ఇంకా కొన్ని రకాల పొడులను కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, గరం మసాలా పేస్ట్ కానీ తయారు చేసి అయితే ముందే పెట్టుకున్నానండి. స్కూల్స్ ఇంకా 2 డేస్లో ఓపెన్ చేస్తున్నారు అనగా. దానివల్ల మనకి టైము సేవ్ అవుతుంది, హెల్త్ పరంగాను బాగుంటుంది, అలాగే మనీ పరంగా కూడా ఏయో లక్షలు కోట్లు మిగలకపోయినా 10 రూపాయలకి 10 అన్నట్టు మిగులుతాయి అనేది నా నమ్మకము. ఇవిగోండి, ఇవే నేను చేసుకున్నటువంటి పొడులు అనమాట. ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్.
ఇదేమో కొత్తిమీర ఒక కట్ట మిగిలిపోతే దాన్ని అట్లా పేస్ట్ చేసి పెట్టేశానండి, మళ్ళీ కొత్తిమీర త్వరగా పాడైపోద్దని. ఇదేమో ఓల్ గరం మసాలా పేస్ట్ అండి, మొత్తం అన్ని గరం మసాలాలు వేసి కలిపి చేసినటువంటి పేస్ట్. ఇలాంటివన్నీ మనం దగ్గరలో పెట్టుకుంటే ఉదయాన్నే వంట ఈజీగా చేసేయచ్చు. ఇదేమో మేగడ తీసి పెట్టానండి. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ అవి చేస్తూ ఉండాలి కాబట్టి మనకి బయట నుంచి తీసుకురాకుండా నెయ్యి అదిని ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసి పెట్టాను. నెయ్యి కూడా బయట 400, 500 అలా ఉందండి కేజీ, మంచిదైతేనే. ఇదిగోండి, తర్వాత నేను స్కూల్స్ ఓపెనింగ్ 2 రోజుల ముందే పొడులన్నీ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి మీ అందరితో షేర్ చేస్తున్నానండి. మనం ఈ విధంగా అన్ని రకాల పొడులు చేసి పెట్టుకోవడం వల్ల మన పిల్లలకి హెల్త్ పరంగానూ బాగుంటుంది, అలాగే మనకి టైం కలిసి వస్తుంది. మనీ పరంగా కూడా కొంతలో కొంత ఏదో 10కి 10 సాయం అన్నట్టు అలా అయినా కూడా మనం మిగిల్చవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇది కొబ్బరి పొడి అండి. ఒక పచ్చి కొబ్బరిని తురిమేసి గాలికి అంటే ఫ్యాన్ వేసేసి నీడలో ఆరబెట్టాను. తర్వాత ఇదేమో సాంబారు పొడి అండి, కొంచెం చేసి పెట్టుకున్నాను. మనం నెలకొకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి టైం చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా శుభ్రంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్దండి. అలానే ఇదేమో ధనియాల పొడి అండి. గమ్మున ఎప్పుడైనా చట్నీలు గట్రా అవ్వకపోతే ఇలా ధనియాల పొడి కానీ, నువ్వుల పొడి కానీ ఇలాంటివి ఇడ్లీలో కానీ, అట్లలో కానీ, దోశల్లో కానీ వేసి పెట్టేస్తే తినేస్తారండి పిల్లలు. మరీ ముఖ్యంగా బస్సు వచ్చే పిల్లలకి చాలా హడావిడి అయిపోద్ది మార్నింగే. మనం ఎంత ఉదయాన్నే లేచినా సరే బస్సు వచ్చే టైంకి హడావిడిగానే అవుతుందండి. ఇదేమో నువ్వుల పొడి కూడా నేనైతే చేసుకున్నానండి. ఇవన్నీ బయట ప్యాకెట్స్ దొరికేస్తున్నాయి, కానీ అవి ఏ రకంగా చేస్తారు అనేది మనకు తెలియదు కదా, పైగా కాస్ట్ కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం అందులో ఏమేమి కలుపుతున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. పైగా ఇంట్లోది కాబట్టి ఆరోగ్యపరంగానూ బాగుంటుంది. అలానే మనం బయట నుంచి ధనియాలు అవి ఇవి కొనుక్కొని తెచ్చుకొని చేసుకుంటాం కాబట్టి బయట కొనే పొడుల మీద ఇది కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఇదేంటి మరీ ఎంత పిసిందాల్లాగా ఉండాలా అనేమి అనుకోనవసరం లేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళం మన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికి మనీ అయితే అవసరం అవుతుంది కదా, ఆ మనీని ఈ విధంగా పోగు చేసుకుంటే ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండానే మనం మన అవసరాలని ఈజీగా అయితే తీర్చుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నానండి, దీనివల్ల లక్షల్లోని వేలల్లోని మిగిల్చలేకపోవచ్చు, కనీసం 100కు 100 తోడు అనేది మిగులుతుంది అనేది నా అభిప్రాయం మాత్రమేనండి. ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా పేస్ట్ కానీ, ఇట్లాగా పొడులు కానీ చేసి పెట్టుకుంటే మనకి ఉదయాన్నే పెద్దగా హడావిడి అది లేకుండా ఈజీగా టైము వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా, హెల్త్ పాడవకుండా మనం అయితే వంట చేసేసుకోవచ్చు అండి. ఇంకా ఈరోజు స్నాక్స్ విషయానికి వస్తే మరమరాలుండ, అలానే వేరుశనగ పోచ్చు, అలానే కొన్ని పిస్తా పప్పులండి. ఇవి బయటే తీసుకున్నానండి. మరమరాలుండ ప్యాకెట్ 20 రూపాయలు, వేరుశనగ పప్పు ఉండ అచ్చు ప్యాకెట్ 20 రూపాయలండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అలానే తీసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగానే తక్కువ ఖర్చుతోనే మనకి ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, వెయిట్ పెరగరు, పిల్లలకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. మనకు కూడా మనీ పరంగా కూడా కొంత మిగులుతుంది అనేది నా అభిప్రాయము. ఇవి ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేస్తారండి, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు ఇంత పర్ఫెక్ట్గా రావట్లేదు, అందుకే ఇవి బయట తీసుకోవాల్సి వస్తుందండి. పిల్లలకి మనం స్నాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఐడియా అయితే పోయిన వీడియోలో షేర్ చేశానండి. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. అందరికీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.